శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజుకి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర పారాయణం 18వ అధ్యాయంలో ఉన్నామండి. ఈ 18వ అధ్యాయంలో శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి శ్రీ గురుని లీలలు ఇంకా వినిపించవలసిందిగా ప్రార్థించాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు: నాయన, అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీగురుని మహిమ ఈ లీలల వలన లోకానికి వెల్లడైంది. ఇక శ్రీగురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోకప్రసిద్ధుడై అచ్చటి నుండి వరుణా సంగమం చేరి అక్కడి నుండి కృష్ణా తీరంలోనున్న తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణ పంచనది సంగమానికి వెళ్ళారటండి. అక్కడ 12 సంవత్సరాలు నివసించారట. అక్కడ శివ, భద్ర, భోగవతి, కుంభి, సరస్వతి అను మహాపవిత్రమైన 5 నదులు ఉన్నాయటండి. ఒక్కటైతే కృష్ణానదిలో కలుస్తుందట. అందువలనది దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థమని ఎంతగానో కీర్తించబడిందటండి. అక్కడెన్నో తీర్థాలు ఉన్నాయట. అక్కడి నుండి తూర్పున అమరాపురం అనే గ్రామంలో అమరేశ్వరుడుగా ఆయన సన్నిధిలో 64 మంది యోగినులు నివసిస్తున్నారటండి. అచ్చటి అమరేశ్వరలింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడేనట. చూసారా? అక్కడి వేణి నదితో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తున్నదట. అక్కడకు ఉత్తర దిక్కున శుక్లతీర్థము, ఉదుంబర వృక్షము, దగ్గర పాపనాశి తీర్థము, కామ్యతీర్థము, వరద తీర్థము ఉన్నాయటండి. చూసారా? సంగమంలో శక్తి తీర్థము, చామర తీర్థము, కోటి తీర్థము ఉన్నాయట. అవన్నీ అపారమైన మహిమగలవే. అచ్చటి కృష్ణ పంచగంగలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయట. అది గొప్ప తీర్థక్షేత్రము. దాని దర్శనం చేతనే అభిష్టాలు నెరవేరుతాయట. అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమేనట. ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయడానికే శ్రీగురుడక్కడ అంతకాలము నివసించారటండి. చూసారా? మరి గురుచరిత్ర పారాయణాన్ని నిన్న చెప్పుకోలేకపోయామండి. ఈరోజు మీకు అందిస్తూ అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.